సిగ్గు శరం లేని ముండా కొడుకులారా, మీరు ఫస్ట్ ఈ విషయం తెలుసుకోండి. ఫస్ట్ బతుకుతారు, పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారు, తేడా ఏం లేదు, చెప్తున్నారు సేమ్. తెలుగు తప్ప మిగతా అన్నీ నచ్చితే మరి మొట్ట కూడా ఆల్సిందిరా అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? అరే కూజా కొడుకులారా, జనాలకి జెన్యున్ గా చెప్పండి రా, మీ హార్ట్ నుంచి చెప్పండి రా. బుర్రలో ఒక పురుగు పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమాని ఎక్కడ ఏకుదాం, ఎప్పుడు ఏకుదాం, ఎంతసేపటికి ఏకుదాం అని కూర్చోకండి రా. ఒక జీరో మైండ్ పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూసి జీరో మైండ్ తో చూడండి రా. చాతరవుద్దా? మీ బతుకులకు చాత కాదు. ఎందుకంటే 1,00,000 ఒకడికి, 2 లక్షలు ఒకడికి, 8 లక్షలు ఒకడికి, 6 లక్షలు ఒకడికి, ఇట్లా జనాలే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి రా. మీలాంటి కుక్కలని ఏదో లాజిక్ మిస్ అయింది. డైరెక్టర్కి ఒక క్వశ్చన్ వేసాడంట. ఇప్పుడు దాని ఆన్సర్ నేను చెప్తా. నేను చెప్పడం కాదు, నేను ఉంచి పారదింగుతున్నా. నేను చెప్తున్నా, వీడికి సినిమా చూడటం రాదు, ఇంగితం లేని కుక్క. అర్థం కాక మళ్ళీ లాజిక్ పోయిందని వీడు క్వశ్చన్ చేస్తున్నాడు. వీడు రాట్ హుక్ జీ గాడు క్వశ్చన్ చేస్తున్నాడు. చేతగారి కుక్క, ఇన్సెక్యూరిటీ కుక్క, దమ్ము ధైర్యం మొగతనం లేని కుక్క, వీడు క్వశ్చన్ చేస్తున్నాడు. వీడు సినిమా చూడరా, పడుకోకరా థియేటర్లో, ఆవలింతలు కొట్టుకోకరా. ఈగలు కొట్టుకోవడానికి ఎందుకు వెళ్తారు రా థియేటర్కి? నీలాంటి నా కొడుకులు పడుకొని వచ్చి సినిమా రివ్యూలు చెప్పి దాన్ని చంపేస్తారు కదరా. ఒకసారి తెలియదు ఈగలవా 2 నిమిషాలు? చేత కాదు మనకు. అసలు మనల్ని కష్టపడమంటే మనం ఎందుకు కష్టపడతాం? కష్టపడేవాడిని వంగేసి వేయమంటే వేస్తాం. మనం అలాగే ఉంటాం, జనాలు అలాగే ఉంటారు. మరి వేస్తాం కదా మనం. మరి నేను చెప్తున్నా, రాసుకొని మీరు చేసి చూడండి. కావాలంటే మీరే చెప్పులు ఇడిచి వాడిని ఉరికించి కాంట్రించి ఉమ్మి మరీ కొడతారు మీరు. ఎందుకంటే బచ్చానికి అర్థమవుతుంది భయ్, వానికి అర్థం కాలే ఆ సీను. ఇంకా వాడికి ఆ సీన్ అర్థం కావాలంటే వాడికి సినిమా ఏం అర్థమవుతుంది? హాయ్ నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. నిన్న డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. పెద్ద రివ్యూలు చెప్పే దిగ్గజాలు, ఒక 4-5 పిల్లర్లు, పెద్ద బలంగా సబ్స్క్రైబర్లు వేసుకొని కూర్చోరు కదా. ఈ మనుషులకి ఎవ్వరికి డార్లింగ్ సినిమా అనేది నచ్చలేదు. నిన్న ప్రియదర్శి గారు చేసింది డార్లింగ్ సినిమా అనేది నచ్చలేదు. ఒక రోత సినిమా. అసలు నభా నటేష్కి అసలు యాక్టింగే రాదు. అసొంటి ఆమెకి ఒక పవర్ ప్యాక్ వెయిటేజ్ ఉన్న రోల్ ఇస్తే ఆమె ఏం చేస్తుంది ఏంది అని ఓ పెద్ద మనిషి క్వశ్చన్ చేశాడు. ఇంకోడైతే అసలు సినిమా ఇంత సోది పరంగా ఉంటుందా, ఇంత సోది తప్ప ఏం లేదు సినిమాలో అని ఒకడు అంటాడు. ఇంకోడు కథ మొత్తం చెప్పేశాడు. ఇంకొకడు ఇంక తెలిసిందే మనకి, జబర్దస్త్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, ఇంకా వాళ్ళు కూడా తయారయ్యారు. మరి నాకు ఒక పెద్ద విచిత్రం ఏమనిపించిందంటే, ఈ బాడకవలు అందరు రివ్యూలు చూసిన తర్వాత, సారీ మీరు ఏమనుకోవద్దు, నేను తిట్టకుండా మాట్లాడాలనే చాలా ఫోకస్డ్గా నా మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడతాను నేను. కానీ నాకు ఉక్రోషం వస్తుంటుంది అనమాట. ఎందుకంటే డైరెక్టర్లు ఎవరు సినిమా తీసినా కూడా నేను మాట్లాడుతున్నా, ఇంగితం లేకుండా ఎవడు తీయడు. ఇంగిత జ్ఞానం లేకుండా, అరే అట్లీస్ట్ ఇలా కొన్ని డౌట్స్ జనాలకి ఇట్లా రేజ్ అవుతాయి. వాళ్ళు స్టోరీ డిస్కషన్లో మిగతా వాళ్ళకి కథ చెప్పకుండా, మిగతా డైరెక్టర్స్తో కూడా కొద్దిగా ఎంగేజ్ అయ్యి మాట్లాడి చెప్పకుండా వాళ్ళ సొంత ఒపీనియన్లు తీసేసుకొని రుద్దేసుకోరు. సేమ్ ఇప్పుడు నిన్న సినిమా మీ రివ్యూలు చూసిన తర్వాత నేను వెళ్ళాను రా అంటే, మీరు ఇంత నీచ నికృష్టంగా ఉంది, ట్రైలర్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, ఏదో చెప్దాం అనుకుంటున్నా డైరెక్టర్ అని నేను వెళ్ళి చూసా. మరి మీ రివ్యూ చూసిన తర్వాత ఇంత వరస్ట్గా ఎలా ఉంటుంది? అసలు ఏంది మీ ప్రాబ్లమే తెలుగు సినిమానా? నాకు అర్థం కాదు. మీ ప్రాబ్లమే తెలుగు సినిమానా? తెలుగు తప్ప మిగతా అన్నీ నచ్చితే మరి మొట్ట కూడా ఆల్సిందిరా అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? అరే ఏదైనా నచ్చితే నచ్చిన దగ్గరికి వెళ్ళి కూర్చోండిరా. ఇక్కడ కూర్చొని నచ్చలే ఎన్ని నచ్చవురా మీకు? అసలు ఏం నచ్చదు? నేను అందుకే వెళ్ళి చూశాను రా సినిమా. అరే కూజా కొడుకులారా, జనాలకి జెన్యున్గా చెప్పండి రా, మీ హార్ట్ నుంచి చెప్పండి రా. బుర్రలో ఒక పురుగు పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమాని ఎక్కడ ఏకుదాం, ఎప్పుడు ఏకుదాం, ఎంతసేపటికి ఏకుదాం అని కూర్చోకండి రా. ఒక జీరో మైండ్ పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూసి జీరో మైండ్తో చూడండి రా. చాతరవుద్దా? మీ బతుకులకు చాత కాదు. ఎందుకంటే 1,00,000 ఒకడికి, 2 లక్షలు ఒకడికి, 8 లక్షలు ఒకడికి, 6 లక్షలు ఒకడికి, ఇట్లా జనాలే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి రా. మీలాంటి కుక్కలని. మరి ఆ గుద్ద కొవ్వు అనేది నెత్తి మీద ఉండొద్దు మీకు? మీరు పెద్ద సినిమాని జడ్జ్ చేసే అంత బ్రహ్మ కంటే బ్రహ్మలాగా అయిపోయారు. మరి మీకు గుద్ద వలపు ఉండదా? మరి మీరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మీరు చెప్తారు మీకు నచ్చదురా. నేను చెప్తున్నారా, నీకు
ఫ్యూచర్లో రాజమౌళి సార్ చేసే సినిమాలు కూడా నచ్చవరా, నేను చెప్తున్నారా. ఆ స్థాయికి వచ్చేసారు మీరు. ఒక డైరెక్టర్ సంపిదెంగే స్థాయికి వచ్చారు మీరు. ఒక ప్రొడ్యూసర్ని కూర్చున్న కాడ పాతాళానికి దొక్కే స్థాయికి తీసుకొస్తారు మీరు. నేను చూసిన నాకు అనిపించిన ఫీలింగ్ చెప్పనా, నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తే మళ్ళీ నాది రివ్యూ అవుతుంది, ఒపీనియన్ అవుతుంది రా. కానీ మీ కుక్కలకు నేను ఆన్సర్ ఎట్లా చెప్పను. నేను నవ్వినారా ఆ సినిమాలో, నేను ట్విస్ట్లు ఎంజాయ్ చేసినారా ఆ సినిమాలో. నభా నటేష్ క్యారెక్టర్ ఏదైతే తను ఇంతకుముందున్న సినిమాల్లో ఎప్పుడు చెయ్యంది, ఒక 1 year గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ తను ఇంప్రూవ్ చేసుకోవాలని చేసిందో, నువ్వు ఎందుకు ఎగతాలు చేస్తున్నావు, నీకు చేతన అవుతుందారా. అరే బగాడి ఉండవరక నీకు చేతన అవుతుందారా, నీకు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టడం చేతన అవుతుందారా. సాయి పల్లవికి డ్యాన్స్ రాదని చెప్పిన చూతే కానీ నువ్వు మరి ఆ పిల్ల పర్ఫామ్ చేసిందంటే ఎట్రా దీన్ని ఎట్లా నమ్మాలరా. మరి ఒకడు ఉన్నాడు మొహం మీద మాస్క్ పెట్టుకున్న ర్యాట్, దాని హూక్ ఆ చీకెటోడు, ర్యాట్ హూక్ చీకెటోడు నిన్న సినిమా మొత్తం చెప్పాడు భయ్యా. నువ్వు ఇంక వెళ్ళక్కర్లా, ఆ లత్కోర్ గాంధీ నువ్వు చూసినావంటే నువ్వు ఇంక సినిమాకి వెళ్ళక్కర్లా. ఇంకా కథ మొత్తం తెలిసిపోతుంది. ఇంక నీకు సినిమాకి వెళ్ళే ఆప్షన్ అవసరం లేదు. ఇంకా ఇంట్లో కూర్చొని కథ మొత్తం వినేవచ్చు భయ్యా. వాడు అది చేశాడు నిన్న. మరి అది కరెక్టా రాంగా మీరు వాడిని ఎంకరేజ్ చేస్తున్న జనాలు మీరు చెప్పాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాడు సినిమాలో కనీసం డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయాన్ని లాలీపాప్ చీకేవాడు కూడా అర్థం చేసుకుంటాడు. కానీ ఈ ర్యాట్ హూక్ చీకేవాడికి అర్థం కాదు సినిమా. వాడంతటా వాడు నిన్న చేసిన దాంట్లో 4 నిమిషాల దగ్గర మీరు వెళ్ళి చూడండి, కరెక్ట్ 4 నిమిషాల దగ్గర డైరెక్టర్ కంట వాడు ఒక క్వశ్చన్ వేసాడంట. ఏదో లాజిక్ మిస్ అయింది, డైరెక్టర్కి ఒక క్వశ్చన్ వేసాడంట. ఇప్పుడు దాని ఆన్సర్ నేను చెప్పడం కాదు, నేను ఉంచి పారదింగుతున్నా. నేను చెప్తున్నా, వీడికి సినిమా చూడటం రాదు, ఇంగితం లేని కుక్క. నేను అసలు కుక్కతో పోలుస్తున్నా కూడా కుక్క విలువ పోతుంది అనిపిస్తుంది నాకు. వీడు సినిమా చూసే టైంలో వీడు పడుకొని, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆది అని, ఆ ఆది అనే వాడు పడుకున్నాడా అని అడుగుతాడు వీడు. విషయం ఏంటంటే ఈయన ఆ కొడుకు పడుకున్నాడు. మీరు జనాలు నేను ఈ విషయము వానికి క్లారిటీ ఇవ్వచ్చు. నేను అసలు అక్కడ జరిగింది ఏంటి, నువ్వు చూసింది ఏంటి, నీ కళ్ళు దెంగారా లేకపోతే ఏమైంది అనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఈ విషయం నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను సినిమాని చెప్పడం ఇష్టం లేదు. ఈరోజు సెకండ్ డే, ఈరోజు ఆదివారం, ఫ్రైడే 2 రోజులు అయింది. ఇవాళ ఆదివారం, నేను ఇవాళ కూడా చెప్పదలుచుకోవట్లేదు. మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూస్తే ఆ విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆన్ ఏ సెట్ ఆఫ్ పాయింట్ మీరు కూడా సినిమా చూస్తారన్న నమ్మకం నాకు లేదు భయ్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నా, నిజాయితీగా నిజం ఒప్పుకొని మాట్లాడుతున్నా. నాకు ఎవడు సపోర్ట్ చేయడు, నాకు తెలుసు. మంచిని సపోర్ట్ చేసే జనాలు ఉంటారని నేను అనుకుంటలేను. కానీ అలాంటి కుక్కలకి, నిందలు చేసే వాళ్ళకి, ఫ్రాడ్ చెప్పే వాళ్ళకి, బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సపోర్టర్స్ బాగా వస్తారు. కానీ నేను అలాంటి మనిషిని కాదు. నా దగ్గర ఒక్కడున్నా 10 మంది ఉన్నా వాళ్ళు మంచి వ్యక్తులు ఉండాలి, మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఒకటే విషయం చెప్తున్నా, వీడు నిన్న చెప్పిన దాంట్లో 4వ నిమిషం దగ్గర వీడు ఏదైతే డైరెక్టర్ క్వశ్చన్ వేసిండో అది చాలా చాలా దరిద్రం. వీడు థియేటర్లో పడుకొని చూసాడు సినిమా. వీడు సినిమాని అర్థం చేసుకోవడానికి అసలు కూర్చోలేదు అక్కడ. వాడు సినిమా చెప్తున్నాం కదా, చిన్న పోరానికి అర్థమవుతుంది ఆ సీను. కానీ ఈ కుక్కకి అర్థం కాల ఆ సీను. అర్థం కాక మళ్ళీ లాజిక్ పోయిందని వీడు క్వశ్చన్ చేస్తున్నాడు. వీడు ర్యాట్ హూక్ జీక్ గాడు క్వశ్చన్ చేస్తున్నాడు. చేతగాని కుక్క, ఇన్సెక్యూరిటీ కుక్క, దమ్ము ధైర్యం మొగతనం లేని కుక్క, వీడు క్వశ్చన్ చేస్తున్నాడు. వీడు రెండు చదువుకున్నట్టు బిల్డప్ దిగుతున్నారు అంతే. 4-5 పదాలు నేర్చుకొని బిర్యానీ తినండి, డబ్బులు సేవ్ చేసుకోండి. నువ్వు చెప్తున్నావు అది గొప్ప అనుకుంటున్నారు జనాలు. కానీ వాళ్ళకి తెలియదు, నీకు కనీసము సినిమాని చూసి అట్టిపాటు తొక్క తీసి నోట్లో పెట్టిన నువ్వు తినలేని బతుకునేదని తెలియదు జనాలకి. నేను ఇంకా నాకే అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఇది కూడా నేను రివీల్ చేయకపోతే ఎవడు సినిమా చూస్తాడో జనాలకి ఏం తెలుస్తుంది అని అనిపిస్తుంది. అరే నువ్వు చెప్పిన 4వ నిమిషం, అప్పుడు 4వ నిమిషంలో నువ్వు చెప్పింది ఏదైతే క్వశ్చన్ ఉందో, కుక్క వినరా, నేనే చెప్తున్నా. డైరెక్టర్ వరకు ఎందుకు వెళ్తున్నావురా, నీ ముష్టిమున్నా వరకు లాలీపాప్ జీకే వాడికి తెలుస్తుంది రా సినిమా. అది నీకు అర్థం కాలేదేమో, నీ అంత లత్కోరగాడి సినిమా అలా చూడలేడు కదా.
ఆడ నువ్వు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఏంటో తెలుసారా? నువ్వు ఎక్కడైతే ఆ ట్రక్ సీన్ చెప్పావో, యాక్సిడెంట్ సీన్ చెప్పావో, దానికి బిఫోరే ఆ లోపల ఉన్న ఆది అనే క్యారెక్టర్ వెళ్ళిపోతాడు రా, ముష్టి నా కొడగా. వెళ్ళిపోయి మళ్ళీ తనకు ఒక ఆపద జరిగినప్పుడు వస్తాడ్రా. సెన్స్ ఉన్నారా నీకు? అడగనీకి క్వశ్చన్ అసలు నువ్వు ఏం అడిగావు నీకు తెలుసారా? సినిమా చూడరా, పడుకోకరా థియేటర్లో, ఆవలింతలు కొట్టుకోకరా. ఈగలు కొట్టుకోవడానికి ఎందుకు వెళ్తారా థియేటర్కి? నీలాంటి నా కొడుకులు పడుకొని వచ్చి సినిమా రివ్యూలు చెప్పి దాన్ని చంపేస్తారు కదరా. సినిమా అంత మంచిగా 100% ఎవడరా తీసేది పర్ఫెక్ట్గా? మీ తాతలు తీసారా? మీ ముత్తాతలు తీసారా? నువ్వు తీస్తావా? పోనీ ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలవా 2 నిమిషాలు? చేత కాదు మనకు. అసలు మనల్ని కష్టపడమంటే మనం ఎందుకు కష్టపడతాం? కష్టపడేవాడిని వంగేసి వేయమంటే వేస్తాం మనం. మనం అలాగే ఉంటాం, జనాలు అలాగే ఉంటారు, మరి వేస్తాం కదా మనం. మరి నిజం అది. క్లియర్గా చూపించిన విషయాన్ని అర్థం చేసుకోకుండా లాజిక్ ఏదని అడిగే కుక్కవి నువ్వు. ఇంక నీలాంటి వాడు రివ్యూలు ఇంకా జనాలు చూస్తారు, వాళ్ళు నమ్మిపోతారంటే ఇంకా లేదురా, అయిపోయింది. ఇగో మానవత్వమే దింగింది ఫస్ట్. కలికాలం తొడకాలం అని తొడలు కొట్టుకుంటున్నారు. చెప్తున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లేట్ అయినా నిజమే గెలుస్తుంది. మీలాంటి నా కొడుకులు షెడ్కే దెంగాలి ఖచ్చితంగా. డైరెక్టర్ వరకు అవసరం లేదు నీకు సమాధానాలు చెప్పడానికి. నీకు అసలు బుర్ర ఉంటాయి కదా, బుర్ర తక్కువేదా నీకు? ఉందని అనుకుంటున్నారు 4 పదాలు ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఈడు ఎక్కడో దిగొచ్చాడు, ఈడు దేశం నుంచి వచ్చాడు, ఈడు పెద్ద మొగోడు, ఈడు చెప్పిందే అంతా శాసనం అని చెప్పి అనుకుంటారు. నాలాగా నిన్ను ఇంకేవాడు పుట్టలేదు కదా. మరి ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు చూసుకుందాం. మరి నేను ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నా. నీ స్థాయికి వచ్చిన తర్వాత ఆ రోజు చూద్దాం రా మొగడా, నీ మోతనం ఎంతుందో, నీ కథ ఎంతుందో, నీ తెలివి ఎంతుందో, నీ స్థాయి ఎంతుందో, నీకు సినిమా ఎంత తెలుసో ఆ రోజు కూడా తెలుసుకుందాం మనము. నేను రివ్యూ చెప్పడానికి రాలేదు. ఇలాంటి సినిమా అర్థం చేసుకోకుండా చూసే కుక్కల రివ్యూలు మీరు ఎలా చూస్తున్నారు అనేది నాకు అనిపించింది. నేను మీకు అదే విషయం చెప్పిన. మీరు సినిమా చూసొచ్చి గనక ఈ నా కొడుకు చెప్పింది 4వ నిమిషం దగ్గర వాడు అడిగిన క్వశ్చన్ మీరు చూస్తే మీరే చెప్పు ఇడిసి వాడిని కొడతారు. నేను చెప్తున్నా, రాసుకొని మీరు చేసి చూడండి కావాలంటే. మీరే చెప్పులు ఇడిచి వాడిని ఉరికిచ్చి కాంట్రించి ఉమ్మి మరీ కొడతారు మీరు. ఎందుకంటే బచ్చానికి అర్థమవుతుంది భయ్, వానికి అర్థం కాలే ఆ సీను. ఇంకా వాడికి ఆ సీన్ అర్థం కావాలంటే వాళ్ళకి సినిమా ఏం అర్థమవుతుంది? గుర్తుపెట్టుకోండి, జనాలు మీరు ఆలోచించాలి, మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి నా కొడుకుల్ని పెంచి పోషించారు కదా. మరి మీ జనాలకంత నిజాయితీ ఉంటే ఇలాంటి తప్పులు చేసినప్పుడు మరి నరకాలి, మీరే నరకాలి. ఇప్పుడు పలానా ఊకు చొక్కగాడు ఏదో చేశాడని చెప్పేసి వాడిని నరికారు కదా, తప్పు చెప్పాడు. మరి ఈ నా కొడుకుని కూడా నరకాలి. మరి మీరు నిజాయితీగా ఉంటే నాకు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు. ఆ నా కొడుకుల్ని పక్కనిస్తే వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇంకా 1,00,000 చంపుతారు భయ్. తెలుగులో ఫస్ట్ ఫిలిం చేసిండు ఆయన డైరెక్టర్. నాకు సినిమాలో ఎక్కడ కూడా 1-2 సీన్లు అవసరం లేకపోయినా పెట్టాల్సి వచ్చిందేమో సిచ్యువేషన్ తగ్గట్టు. కానీ నాకు ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు భయ్. 0 మైండ్తో కూర్చొని సినిమా. ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ తెలీదా? మంచిగా నవ్వుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఆ ట్విస్ట్లు ఆ ప్లాట్లు మంచిగా ఎంజాయ్ చేస్తారు జనాలు. మీరు ఎందుకు తప్పుతున్నారు ఆ సినిమాల్ని? అరే అర్థం చేసుకునే తెలివి లేనప్పుడు ఇలాంటివి చెయ్యకండి రా బాబు. మనకన్నా బుద్ధి ఉండాలా జనాలు చూసే వాళ్ళకి. ఆ నా కొడుకులకి ఎలాగో రాదు. ఎందుకంటే 1,00,000 ఉన్నారంటే మరి 1,00,000 మామూలు విషయం కాదు కదా. నెలకి 1,00,000 యూట్యూబ్లోకి వెళ్ళి విత్డ్రాలు దిగుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఏం చేస్తాం మరి? మనమే పెట్టి పోషించినాం. మరి ఇప్పుడు అలాంటి ఎదవలకి ఆపోజిట్గా పోరాడే మాకు ఏం ఉండదు సాయం, సపోర్ట్. జనాలే చేయరు, ఇంకెవడో వచ్చి మాకెందుకు సాయం చేస్తారు? సినిమా గురించి కొట్లాడితే మాకేం సెలబ్రిటీలు వచ్చి సాయం చేస్తారు అనుకుంటారా ఏంది మీరు? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంత ఆలోచించుకుంటారో ఏం ఆలోచించుకుంటారో సరే, ఓకే ఫైన్. నాకున్న 4,000 మంది ఫాలోవర్లు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్కి, వాళ్ళ మీద నాకు అమితమైన రెస్పెక్ట్ ఉంది, అమితమైన ప్రేమ ఉన్నది. వాళ్ళు నాకు ఎంత వాళ్ళు చేసే సపోర్ట్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటా. అండ్ మంచి కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా నేను చెప్పింది మీరు టాలీ చేసుకొని చూసుకోండి భయ్. నేను నీకు తప్పు కూడా చెప్తలేను. మీరు టాలీ చేసుకొని మీకు ఇట్లా దొరుకుతారు కుక్కలు ఎవరు, ఎంత వరస్ట్ నా కొడుకులు. సినిమా చూడడం చేతగానో రివ్యూలు చెప్తుంది కూడా మీకు అర్థమైపోతుంది. సో మీరు
నేను కాంటెంట్ చేస్తున్నా భయ్. ఎందుకు ఎవరి మీద చేస్తున్నా అంటే నీతి తక్కువ కుక్కల మీద నేను చేస్తున్నా. అది మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నా వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. చలో మొదలుపెడతాం.